ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈ రాశి వారికి 4, 5, 6, 7 తేదీల్లో ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ప్రేమించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ వీడియో వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉన్నటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో వారికి సంబంధించింది. పురుషులకు సంబంధించినటువంటి వీడియో. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఒక స్త్రీ మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుందండి. ఆ ప్రేమ ఎలా వంటిది అని అంటే, ఆ ప్రేమ గురించి తెలిస్తే మీరు ఎంతగానో ఆశ్చర్యపోతారు, అలాగే షాక్ అవుతారనమాట. అంటే ఆ స్త్రీ యొక్క ప్రేమ అనేది, అంటే ఇలాంటి ప్రేమ కూడా ఉంటుందా? ఈ రోజులో వచ్చేటప్పటికి మనం చాలా రకాల ప్రేమను చూస్తున్నాము. కొంతమంది అమ్మాయిలు ఏంటంటే అందాన్ని చూసి ప్రేమిస్తుంటారు. కొంతమంది అమ్మాయిలు డబ్బును చూసి ప్రేమిస్తూ ఉంటారు. అంటే డబ్బున్నంత కాలం డబ్బు లేకపోతే వదిలేసి వెళ్ళిపోయి డబ్బు ఉన్నోళ్ళని చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది అమ్మాయిలు వచ్చేటప్పటికి బంగారం చూసో, వెనకమ్మల అంతస్తు చూసో, కారు చూసో, హోదా చూసో, పలుకుబడి చూసే ప్రేమిస్తుంటారు. ఇట్లా రకరకాల ప్రేమలనేటివి మనం చూస్తూ ఉంటాము. కొంతమందికి టైంపాస్కు ప్రేమించే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఒకరికి నలుగురిని ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. ఒకరికి తెలియకుండా ఒకరిని, ఒకరు తెలియకుండా ఒకరిని, ఇంకొకరిని అలా కూడా ప్రేమించే వాళ్ళు ఉంటారనమాట. కొంతమంది సిన్సియర్గా ప్రేమించే అమ్మాయిలు కూడా ఉంటారు. అట్లా అంటే అలా అనుకుంటూ ఉంటారు కదా. నిజంగా ఇలాంటి సిన్సియర్గా ప్రేమించే అమ్మాయిలు దొరికినప్పుడు నిజంగా ఇలాంటి అమ్మాయి దొరకడం మా అదృష్టం అని చెప్పేసి విలువ తెలిసినటువంటి వ్యక్తులు మగవాళ్ళు అనుకుంటుంటారు. కానీ కొంతమందికి విలువ తెలిసినటువంటి అమ్మాయిలు, అంటే సిన్సియర్గా ప్రేమించే అమ్మాయిలు ఉన్నా కూడా కొంతమందికి ఆ విలువ అనేది తెలియక అలాంటి వాళ్ళను దూరం చేసుకుంటూ ఉంటారనమాట. కొంతమంది అబ్బాయిలు వచ్చేటప్పటికి కొంతమంది ఏంటంటే ఈగోలతోటో, లేకపోతే అంటే నువ్వెంత అని చెప్పేసి ఇలాగ కొంతమంది దూరం అవ్వడము, ఎలాగో ఒకరిదే పై చేయగా ఉండడం, ఒకరి కింద చేయగా ఉండడము, వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు వినాలి అని చెప్పేసి కొంతమంది ప్రేమలు అనేటివి ఉంటాయన్నమాట. ఇట్లా రకరకాల ప్రేమలు అనేటివి అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఈ రాశి వారి యొక్క జీవితంలో ఈ అమ్మాయి ప్రేమ, ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ప్రేమించడం అనేది జరుగుతుంది. ఆ స్త్రీ యొక్క ప్రేమ అనేది ఈ రాశిలో ఉన్నటువంటి పురుషుల మీద ఏ విధంగా ఉంది ఏంటి అనేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు, ఖచ్చితంగా షాక్ అవుతారు. అంటే అది నిజమైనటువంటి ప్రేమ, లేకపోతే ఏదో మీ దగ్గర నుంచి ఆశిస్తున్నటువంటి ప్రేమ, అంటే స్వార్థంతో కూడుకున్న ప్రేమ, లేదా నిస్వార్థమైన కల్మషం లేని ప్రేమ అనేది ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులు, మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అంతా మీకు వివరంగా అర్థమవుతుంది. ఈ వీడియో అనేది నిజంగా మీ కంటపడము అంటే మీ యొక్క, అంటే మీకు అదృష్టం అనేది చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశిలో ఉన్నటువంటి పురుషుల మీద ఉండడం వలనే ఈ వీడియో అనేది మీకు కంటపడింది. అంటే అది అసలు ఆ భగవంతుడు ఈ వీడియో రూపంలో మీకేం తెలియజేయాలనుకుంటున్నాడు, మంచిది చేయాలనుకుంటున్నాడో తెలియజేయ, మీ జీవితానికి సంబంధించినటువంటి ఏదైనా విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాడా, ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే చక్కగా మీకు అంతా కూడా వివరంగా అర్థమవుతుంది. 100కు 1000% ఉపయోగపడేటువంటి వీడియో ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులకి. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని మరి కొంతమంది ఈ రాశి వ్యక్తులకు చేరేటట్టు వీడియోని ఒక్కొక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దానికి ముందు ఒక్కసారి ఈ రాశి వారిని కొంతకాలంగా ఒక స్త్రీ రహస్యంగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది. నిజానికి ఆ స్త్రీ ఇలా ఈ రాశిలో ఉన్నటువంటి పురుషుని ప్రేమిస్తున్న సంగతి వాళ్ళకైతే తెలియదండి. అంటే ఆ పురుషుడికి తెలియదన్నమాట. ఆ స్త్రీ మాత్రమే ప్రేమిస్తుంది. అసలు ఈ రాశిలో ఉన్నటువంటి పురుషుడు ఆ స్త్రీని ఏదో మామూలుగా చూసి వదిలేసి ఉండవచ్చు, కానీ పెద్దగా పట్టించుకోలే. కానీ ఆ రాశిలో ఉన్నటువంటి పురుషుడు మాత్రం ఈ స్త్రీకి విపరీతంగా నచ్చడం వల్ల ఆ స్త్రీ ప్రాణానికి ప్రాణంగా తన మనసులో ఈ రాశి వారిని ఏంటంటే విపరీతంగా ప్రేమించడం అనేది జరిగిందనమాట. నిజంగా ఈ ప్రేమ గురించి కనుక మీరు విన్నట్లయితే కనుక, తెలిసినట్లయితే కనుక మీకు చాలా అంటే చాలా ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి ప్రేమ మీరు వెతికిన, భూతద్దం వేసి వెతికినా కూడా
దొరకనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ అన్నమాట. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అందాన్ని చూసో, ఆస్తిని చూసో, డబ్బును చూసో, పలుకుబడిని చూసో, హోదాని చూసో, ఇట్లా ఏదో ఒకటి చూసి, అంటే ఏదో ఒక ఉపయోగం ఉంటేనే ప్రేమించేటువంటి అమ్మాయిలు ఉన్నటువంటి ఈ రోజులలో ఎలాంటి, అంటే ఏమీ కూడా ఆశించకుండా, అంటే ఒక రూపాయి సహాయం అనేది అవసరం లేదు, నిస్వార్థమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ అన్నమాట. అంటే ఆ శ్రీకృష్ణుడిని రాధాదేవి ఎటువంటి స్వార్థం అనేది లేకుండా శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నుంచి ఏమీ కూడా ఆశించకుండా ఆ కన్నయ్య నా దగ్గర ఉంటే చాలు అని చెప్పేసి ఎలాంటి స్వచ్ఛమైనటువంటి మనసుతోటి ఆ శ్రీకృష్ణుడిని ప్రేమించిందో అలాంటి ప్రేమే ఇప్పుడు ఈ రాశి వారికి, ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులకు దక్కిందని చెప్పుకోవచ్చు అన్నమాట. నిజానికి అలాంటి స్త్రీ దొరకడం అనేది ఈ రాశి వారి యొక్క అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశిలో ఎంతమంది ఉంటారు కాబట్టి పురుషులు, కొంతమందికి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, ఆల్రెడీ తెలియకపోవచ్చు, ఇంకా కొంతమంది అయితే అంటే తెలుసుకొని వారితో కలిసి మెలిసి ఉండడం అనేది చేయొచ్చు అనమాట. వారి జీవితంలో ఉండడని ఇలాంటివన్నీ జరగవచ్చు అనమాట. ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. అలాగా ఈ స్త్రీ అనేది చాలా వరకు కూడా, అంటే ఈ రాశిలో ఉన్నటువంటి పురుషుని చూసి, అంటే తన దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా అతను నా జీవితంలో ఉంటే చాలు, బతికితే ఇలాంటి వ్యక్తితోనే బతకాలి, లేకపోతే నా యొక్క జీవితానికి అర్థమే లేదు, కనీసం ఒక్కరోజైనా సరే ఆ యొక్క మనిషి నా జీవితంలో ఉంటే నా జన్మే ధన్యమైపోతుంది అని చెప్పేసి ఆ స్త్రీ ఎంతగా తపన పడుతుందంటే అది నిజంగా అసలు మీరు కూడా ఆశ్చర్యపోతారనమాట. ఏంటి, నిజంగా మమ్మల్ని ఇంతగా ప్రేమించేవారు కూడా ఉన్నారా అని చెప్పేసి మీరే షాక్ అయిపోతారనమాట. అంటే మీకు కొత్తలో వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులు ఏంటంటే అనుమానిస్తారు. నిజానికి ఆ ప్రేమను తెలిసిన తర్వాత కాదు, ఏదో ఆశించి చేస్తున్నారు అని చెప్పేసి అలానే అనుమానిస్తారు. ఎందుకంటే మనిషికైనా చెడులు, అంటే చెడ్డ విషయాలు మన జీవితంలో కొన్ని జరుగుతున్నప్పుడు ఏంటంటే మంచిని కూడా ఒక్కొక్కసారి అనుమానించాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. అలాగే మీరు కూడా మొదట్లో ఆ స్త్రీని అనుమానిస్తారు. కానీ తనతో ఒకసారి 2 సార్లు కొన్నాళ్ళు, అంటే కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు తమతో పరిచయం అనేది కలిగిన తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. ఏది ఆశించటం లేదు, కేవలం మమ్మల్నిగానే కోరుకుంటుంది. నిజంగా ఇలాంటి మనిషి దొరకడం మా యొక్క అదృష్టం అని చెప్పేసి కొంతమంది మీలో భావించడం అనేది జరుగుతుందనమాట. అయితే ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులందరికీ సంబంధించిందని చెప్పట్లేదండి, కానీ కొంతమందికి మాత్రం ఇదే జరుగుతుంది. కొంత విలువైనటువంటి విషయాలు తెలుసుకున్న తర్వాత ఈ వీడియో మీకు చెప్పడం అనేది జరుగుతుందనమాట. అంటే ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులైతే ఏంటంటే చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు, చాలా చాలా అందంగా ఉంటారనమాట. మంచి హైట్ తోటి, మంచి వెయిట్ తోటి, మంచి పర్సనాలిటీ తోటి, ఆరోగ్యం మీద ఒక రకమైనటువంటి దృష్టి, అంటే ఆరోగ్యం మీద ఒక కేరింగ్, అంటే వీరి యొక్క శరీరం మీద ఒక కేరింగ్, తినే హెల్తీ ఫుడ్ తీసుకోవడం కానివ్వండి, జిమ్ముకు వెళ్ళడం కానివ్వండి, చిన్న చిన్న యోగాసనాలు, ఎక్సర్సైజులు బాడీ చేసుకోవడము, మనసుని ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచుకోవడం, ఇలా చేస్తూ ఉంటారనమాట. అంటే ఆరోగ్యం మీద ఒక దృష్టి అనేది ఉంటుంది వీళ్ళకి. చాలా బాగా మంచి తెలిసినటువంటి వ్యక్తులు అనమాట వీళ్ళు. వీళ్ళు చూడడానికి చాలా చక్కగా ఉంటారు, చాలా చక్కగా ఉంటారు. కొంతమంది మగవాళ్ళు ఎలాగైతే ఆడవాళ్ళు ఎవరైనా బాగుంటే బాగున్నారని చెప్పేసి ఎలా అనుకుంటారో, అలాగే ఆడవాళ్ళైనా సరే మనసులో అనుకుంటారనమాట, మగవాళ్ళు బాగున్నారు, చాలా చక్కగా ఉన్నారు, ఇలాంటి వాళ్ళు నా భర్త అయితే బాగుండు, ఇలాంటి నా మనిషి జీవితంలో ఉంటే బాగుండు అని చెప్పి అనుకుంటారు. కాకపోతే బయటికి కొంతమంది చెప్పేస్తూ ఉంటారు, కొంతమందికి బయటికి చెప్పుకోలేరు, కొంతమంది అనుకొని వదిలేస్తుంటారు, కొంతమంది ఏంటంటే వదిలేయలేరు అనమాట. వదిలేయకుండా అలాగైనా సరే ఈ మనిషితో నా జీవితం అనేది కావాలి అని చెప్పేసి కొంతమంది మొండి పడుతలాగా ఉంటారు. ఎందుకంటే వారికి విపరీతంగా నచ్చుతారనమాట. ఆ మనిషి విపరీతంగా నచ్చేసరికి ఎలాగైనా సరే తెలుసుకోవాలి ఆ మనిషి ఏమిటి, ఆ మనిషి కుటుంబం ఏంటి, అసలు అతనికి పెళ్ళి అయిందా లేదా, అతని కుటుంబం ఉందా లేదా, ఏం పని చేస్తాడు ఏంటి, అతనికి ఎవరికైనా స్నేహితులు ఉన్నారా, ఆ స్నేహితులు ద్వారాగా అతనికి యొక్క విషయాలు మొత్తం కూడా తెలుసుకోవాలి. అసలు ఇంకా మంచి ఏంటి చెడు ఏంటి అనేది ఇంకా అంత లోతుకు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఎందుకంటే
ఆ మనిషిని వదిలిపెట్టాలని వీళ్ళకి అనిపించదు. ఏదైనా మొదటి చూపుల్లో వాళ్ళు ఏంటంటే అలా కనెక్ట్ అయిపోతుంటారనమాట. అంత బాగా నచ్చుతారు. అంత అందం అనేది ఈ రాశి పురుషుల సొంతమని చెప్పుకోవచ్చు అనమాట. అంత చక్కగా ఉంటారు. అలా మొదట్లో అయితే మాత్రం ఆ స్త్రీ ఈ రాశిలో ఉన్నటువంటి పురుషుల అందానికి ఆకర్షితురాలైందనమాట. ఇంకా తర్వాత వాళ్ళ కుటుంబాల గురించి తెలుసుకొని, అంటే కుటుంబము పద్ధతులు, కట్టుబాట్లు అన్నీ కూడా చక్కగా ఉండేసరికి ఇక ఆ స్త్రీ ఏంటంటే ఎలాగైనా సరే వీరితో అంటే నచ్చుద్ది. వారి యొక్క పని కానివ్వండి, వారి యొక్క కుటుంబంలో పద్ధతులు, సాంప్రదాయాలు అన్నీ తెలిసినటువంటి వ్యక్తులు. అలాగే వీరి యొక్క ధైర్యము, ఆడవాళ్ళు కాస్త పిరికితనంగా ఉన్నా పర్వాలేదు కానీ మగవాళ్ళు పిరికి వాళ్ళలాగా ఉంటే ఆడవాళ్ళు ఏమాత్రం కూడా ఇష్టపడరు అనమాట. అలాగే వీళ్ళ ధైర్య సాహసాలను చూసి, సంపాదన విషయంలో వీరి యొక్క పట్టుదల చూసి ఇట్లాగా అంటే ఈ రాశిలో ఉండే పురుషులు యొక్క ప్రతి పని, ప్రతి ఆలోచన కూడా ఈ స్త్రీకి బాగా నచ్చుద్దనమాట. అలా నచ్చేసి ఎలాగైనా సరే వీరిని సొంతం చేసుకోవాలి, వీరు మాకు కావాలి, వీళ్ళు లేకపోతే మా జన్మే వృధా అయిపోతుంది అని చెప్పేసి ఆ స్త్రీ మానసికంగా ఇదైపోతుంది అనమాట. అలాగా అతనికి దాసోహం అయిపోతుందని చెప్పుకోవచ్చు అనమాట. అంటే రాధాదేవి చూడండి శ్రీకృష్ణ భగవానుడి ఎంత ప్రాణంగా ప్రేమిస్తుంది అంటే అదొక స్వచ్ఛమైనటువంటి ప్రేమ అనమాట. ఆ ప్రేమలో ఎలాంటి స్వార్థం అనేది లేదు. అలాంటి ప్రేమ ఇప్పుడు ఇవాళ రోజున ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులకు కూడా దక్కింది. అయితే మరి శ్రీకృష్ణ భగవానుడు అంటే ఆయన భగవంతుడు కాబట్టి సత్యభామ ఉన్నప్పటికీ కూడా రాధాదేవిని కూడా ఇష్టపడ్డాడు. అలాగే ఎంతో గోపికలు శ్రీకృష్ణ భగవానుని ప్రేమించి ఆయన చుట్టూతో తిరిగేవాళ్ళు. అలాగా అదేంటంటే మనకు చూసుకున్నట్లయితే దైవత్వంగా బాగానే ఉంటుంది. ఇక్కడ నేను ఈ రాశిలో ఉన్న పురుషుల గురించి ఏంటంటే దైవత్వంగా బాగానే ఉంటుంది. ఇక్కడ ఈ రాశుల గురించి ఏంటంటే ఈ రాశిలో ఉన్న పురుషులు వివాహం కాని వారైతే పర్వాలేదు, అలాంటి వాళ్ళు వివాహం చేసుకోవచ్చు. అలాంటి స్త్రీని ఆ స్త్రీకి వివాహం కాలేదు, మీకు వివాహం కాకపోతే అంటే మనం వెతుక్కుంటూ వెళ్ళే ప్రేమ కన్నా కూడా మనల్ని వెతుక్కుంటూ వచ్చేటువంటి ప్రేమ దొరికితే ఏంటంటే మనం చాలా సంతోషపడగలుగుతాము, ఆ వ్యక్తితో జీవితాంతం సుఖంగా ఉండగలుగుతాము. కానీ వివాహమైన వాళ్ళు మాత్రం ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చిందనమాట. ఎందుకంటే ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులకు వివాహమైనటువంటి వాళ్ళకి ఇలాంటివి ఎక్కువగా ఎదురయ్యే అవకాశాలు అనేటివి మనకు చూసుకున్నట్లయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులకి ఏంటంటే కొంచెం తక్కువ వయసులోనే, చిన్న వయసులోనే వీళ్ళకి ఏంటంటే వివాహాలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే కాకపోతే వాళ్ళకి ఏంటంటే పెద్దగా అంతగా తెలియదు. పెద్దవాళ్ళు వీళ్ళు పెళ్ళిళ్ళు చేసేస్తూ ఉంటారు. ఇక తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టడం, చక్కగా చిన్న వయసులోనే వాళ్ళకి నెత్తి మీద బాధ్యతలు పడడము, అలా వీళ్ళు ఏంటంటే పెద్దగా లోతుగా ఆలోచన అనేది తెలుసు. కుటుంబం గురించి, సంపాదన గురించి, వాళ్ళ గురించి తెలుసు కానీ అంత లోతుగా ప్రతి విషయం గురించి వీరు పని కట్టుకొని వీరు ఆలోచించినటువంటి వ్యక్తులు కాదు. ఏదైనా ఒక విషయం వస్తే మాత్రం అటు ఇటు తేల్చుకోవాలి, వీళ్ళ లెక్క అంతే ఉంటుందన్నమాట. సాగదీసి దాని జీవితాంతం అలాగే పొడిగిద్దాం అనే ఉద్దేశం అయితే వీరికి ఉండదు. అలాగా అయితే అటు లేకపోతే ఇటు అలా పరిస్థితిని బట్టి ఏంటంటే నిర్ణయాలని తీసుకుంటూ ఉంటారు. తప్పు ఒప్పో ఇది జరిగిందని చెప్పేసి వీరి యొక్క మనస్తత్వం అనేది అలా ఉంటుంది. కాకపోతే తప్పు మాత్రం చేయరండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. మంచి చెడు తెలిసినటువంటి వ్యక్తులు. ఎందుకంటే జీవితంలో వీరు చిన్న వయసు నుంచి కూడా ఎన్నో కష్ట సుఖాలను పెరిగినటువంటి వ్యక్తులు కాబట్టి మనుషులు అంటే ఏంటి, కట్టుబాట్లు అంటే ఏంటి, మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి అని అన్నీ కూడా వీళ్ళకి తెలుసు అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా వీళ్ళ హద్దుల్లోనే వీళ్ళు దాటరు. అయితే ఈ రాశిలో ఉన్నటువంటి పురుషుల వివాహమైనటువంటి వాళ్ళకి ఇలాంటి సంఘటనలు కొన్ని ఎక్కువగా ఎదురవుతున్నాయి. ఆ స్త్రీ గురించి అంటే వీళ్ళకు ఫస్ట్లో ఆ స్త్రీ ప్రేమిస్తుందన్న విషయం వీళ్ళకి తెలియదు. నిజానికి తెలియనప్పుడు వీళ్ళు పట్టించుకోరు. తెలిసిన తర్వాత కొంతమంది ఏంటంటే పరిస్థితులను బట్టి వీళ్ళు కూడా ఆకర్షితులు అవ్వడం అనేది జరుగుతాయి. ఎందుకంటే ఒక స్త్రీ తనంతట తాను ఎంతగా ప్రేమిస్తుంది అని చెప్పేసి తన ప్రేమను రకరకాలుగా వ్యక్తపరుస్తున్నప్పుడు ఏంటంటే ఎంత కాదనుకున్నా, ఎంత గట్టిగా ఉన్నటువంటి మగవాళ్ళైనా సరే ఏంటంటే కొంచెం ఆకర్షితులు అవుతుంటారనమాట. అలా ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులు కూడా ఆ స్త్రీ యొక్క చాలా అందంగా ఉంటుంది. ఆ స్త్రీ కూడా చాలా మంచి చెడ్డ తెలిసినటువంటి మనిషి, మంచి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, కట్టుబాట్లు సాంప్రదాయాలు కలిగినటువంటి వ్యక్తి. కాకపోతే తన జీవితంలో ఏదో ఒక వెలితి
ఏదో ఒక లోపము తన జీవితంలో ఉండాల్సినటువంటి వ్యక్తులు సరిగ్గా లేకపోవడంతో ఆ స్త్రీ ఏంటంటే ఇంతగా వీరి యొక్క పతి మద్దతు కూడా నచ్చి ఆ స్త్రీ ఏంటంటే విపరీతమైనటువంటి ప్రేమను పెంచుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఆ స్త్రీ ప్రేమించడం కూడా వీళ్ళనే మొట్టమొదటిసారిగా. గతంలో తను ఎవరిని ప్రేమించలేదు, అలాగే భవిష్యత్తులో కూడా ప్రేమించదు. ఎందుకంటే వీళ్ళను ప్రేమించాలని చెప్పి ఆమె నిర్ణయించుకుంటుందన్నమాట. తన గురించి ఆలోచించడానికి ఆ స్త్రీలు ఇంకా వెతకడానికి కూడా తప్పులని ఎక్కడ కూడా లేవన్నమాట. తనకు సంబంధం లేని జీవితంలో తను ఏంటంటే ఇరుక్కుపోతూ ఉంటుంది. తనంతట తను చేయని తప్పులకు శిక్షను అనుభవిస్తూ ఉంటుంది. అందుకే ఆ స్త్రీకి ఏంటంటే మనిషి విలువ అనేది బాగా తెలుసు అనమాట. మనిషి విలువ తెలుసు కాబట్టి డబ్బు కావచ్చు, ఆస్తి, అంతస్తు, హోదా ఇవన్నీ కూడా మనిషి తర్వాత ఏదైనా సరే అట్లా మనిషి విలువ తెలిసినటువంటి స్త్రీ అనమాట. అలాగా వీళ్ళకి అయినది అని తెలిసినప్పటికీ కూడా వీళ్ళు మొదట్లో బాధపడ్డా కానీ వీళ్ళని మాత్రం ఇష్టపడడం అనేది జరుగుతుంది. ఇలాగైనా వీళ్ళు మాకు కావాలి అని అనుకుంటుంది. ఆ స్త్రీ చేసినటువంటి పొరపాటు ఏంటి అనమాట అంటే, వివాహమైంది అనుకున్నప్పుడు అతన్ని నమ్ముకున్నటువంటి భార్య ఉంటుంది, అతనికి ఒక కుటుంబం ఉంటుంది అన్నమాట. అలాంటి వ్యక్తిని ప్రేమించడం వల్ల ఉపయోగం అనేది ఏది ఉండదు. ఎందుకంటే భార్య అందంగా ఉన్నా అందంగా లేకపోయినా ఏదైనా సరే ఒక వివాహం చేసుకున్న తర్వాత ఆ మగ మనిషికి తన భార్య మీద ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా వివాహం అనేది మనకి వచ్చేటప్పటికి వివాహానికి ఎంతో ప్రాధాన్యత అనేది ఉంటుందన్నమాట. మనల్ని చూస్తే మన పిల్లలు కూడా అదే పద్ధతి నేర్చుకుంటూ ఉంటారు. వివాహం అంటే ఎంతో పవిత్రమైనది. కాబట్టి ఒక ఆడపిల్ల తన భర్తని నమ్ముకొని అందరినీ వదిలేసేసి వస్తుంది. అలాగే తన భార్య కూడా తనని నమ్ముకొని అందరినీ వదిలేసి వచ్చి చక్కగా తనకు సంతోషంగా తన పిల్లల్ని చూసుకుంటూ తన కుటుంబాన్ని చూసుకుంటా అలా భర్తే లోకంగా ప్రతి ఆడపిల్ల కూడా బతుకుతూ ఉంటుంది. అలాగా ఇప్పుడు ఇలాంటి రోజున పరిస్థితి నిజం బాగాలేదు. పరిస్థితి ఏ జన్మలో చేసుకున్నటువంటి పాపాలు. కొంతమంది ఆడవాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే నచ్చిన వ్యక్తితో వివాహాలు జరగవు. సర్దుకుపోదామన్నా కూడా వాళ్ళు అంటే బాధలు పెడతా ఉంటారనమాట. దొరికిన వాళ్ళ అనుమానాలతో అపార్థాలతోటి పట్టించుకోకుండా కనీస అవసరాలు కూడా తీర్చకుండా అంటే ఒక దరిద్రాన్ని చూపిస్తూ ఉంటారనమాట కొంతమంది మగవాళ్ళు. కానీ పెద్దలందరూ ఏం చెప్తారంటే ఆడపిల్లలు సర్దుకుపోవాలి, ఆ మొగుడి దగ్గర పడి ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ అందరికీ అదే అవకాశం అనేది ఉండదు కదా. పడుందామన్నా కూడా ఉండనివ్వకుండా దరిద్రాన్ని అంతగా చెప్తుంటే చెప్పే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఎప్పుడైనా మోసేవాడికి బరువు తెలుస్తుంది కానీ తెలుసుద్ది అర్థమవుతుంది అంటారు. కానీ ఈ చెప్పే వాళ్ళు ఎవ్వరు కూడా ఇలాంటి బాధలు అయితే క్షణం కూడా భరించలేరు. అన్నీ ఉన్న చిన్న చిన్న బాధలు వస్తున్నా కూడా తట్టుకోలేకపోతుంటారు. కానీ అంత దరిద్రమే చూడాలంటే అది ఏ మనిషి వల్ల కూడా కాదనమాట. అలాంటి స్థితిలో ఆ స్త్రీ ఏంటంటే పక్కకు రావడం కావచ్చు, ఇలా ఏదైనా కుటుంబం లోపాలు కావచ్చు, ఏదైనా కానివ్వండి అలా జరుగుతూ ఉంటుంది. అలాగా ఏది ఏమైనప్పటికీ కూడా ఒకసారి వివాహమైంది, భర్త సర్దుకుపోగలిగే అవకాశం ఉంటే సర్దుకుపోవచ్చు. సర్దుకుపోగలిగే అవకాశం అనేది లేనప్పుడు మన తన బతకడమే, తనకున్నటువంటి పిల్లలు పెట్టుకొను అసలు పిల్లలే లేకపోతే ఇంకొక వివాహం చేసుకోవడము, ఇలా ఏదో ఒకటి తన జీవితాన్ని తను ఏర్పాటు చేసుకోవాలి. అందరికీ ఆనందాన్ని సంతోషాలు అవసరం లేదా అంటే ప్రతి మనిషి కూడా అవసరం అండి. ఎవరికైనా సరే ఒక యవ్వన స్థితిలో ఉన్నప్పుడు భార్యకు భర్త తోడుండాలి, భర్తకు భార్య తోడుండాలి, ఎవరికైనా తోడు నీడ కావాల్సి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటుంది. కానీ ఏ జన్మలో చేసిన పాపాలు, పెద్దలు చేసిన శాపాలు కావచ్చు, ఏదైనా కానివ్వండి కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే చాలా భయంకరంగా ఒంటరితనంతో వెళ్ళిపోతుంటాయి అన్నమాట. అంటే భర్తతో సంతోషంగా గడపాల్సినటువంటి వయసులో కూడా వాళ్ళు ఏంటంటే ఒంటరిగా బతకాల్సిన పరిస్థితి అనేది వచ్చిందనమాట ఒక చిన్న యవ్వన స్థితిలో. అలా చాలా నరకంగా ఉంటుంది. భూమి మీద మరణం కన్నా శిక్ష ఏదైనా ఉందంటే అది ఒంటరిగా బతకడమే. పెద్దవాళ్ళే భార్యాభర్తలు కాసేపు ఒకరు చూసుకోకుండా ఒకరు ఉండలేరు. అలాంటిది ఒక యవ్వన స్థితిలో ఉన్నటువంటి ఆడపడుచు అలాగా ఏమీ లేకుండా ఒంటరితనంగా బ్రతకాలి అంటే అంతకన్నా శిక్ష ఇంకొకటి ఉంటుందా? కానీ అది ప్రపంచానికి ఎవ్వరికి అర్థం కాదండి. రగిలిపోయి ఆ గుండెకు, ఆడపిల్ల గుండెకు మాత్రమే తెలుస్తుంది అనమాట. అది ఏ జన్మలో శాపమో, దానికి చేసేది ఏమీ లేదు, చేయగలిగేది కూడా ఏమీ లేదు. ఎందుకంటే పిల్లలు కూడా పుట్టి ఉంటారు కాబట్టి వీళ్ళ జీవితంలో ఇలాంటి నిర్ణయాలు కూడా తీసుకోలేరనమాట. అలాంటి స్థితిలో
కొంతమంది ఆడవాళ్ళు తగులుతూ ఉంటారు, కొంతమందికి ఆకర్షితులు అవ్వడం జరుగుతుందనమాట. ఇలా ఈ రాశిలో ఉన్నటువంటి పురుషుని ఆకర్షితుల్ని ఈ స్త్రీ ఏంటంటే ఆ మనిషి మంచిగా ఇష్టపడి ఆకర్షితురాలు అవ్వడం అనేది జరిగిందనమాట. అంటే వాళ్ళు ఏంటంటే మాకు మనిషి ఉంటే చాలు, మాకు మనిషి తోడుంటే చాలు అని ఒక ఇదితోటి ఉంటారు. కానీ అలా ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ఆలోచన అనేది ఎంత మాత్రం కూడా కరెక్ట్ అనేది కాదనమాట. ఎందుకంటే మీరు మనిషిని దగ్గర తీసుకొచ్చుకోగలుగుతారు, కానీ మనసుని యొక్క స్థానంలో మాత్రం ఎప్పుడు ఎప్పుడు సంపాదించుకోలేరు. ఆడవాళ్ళకి తెలియాలి, తప్ప ఒప్పో భగవంతుడు రాత రాసేశాడు. కొంతమంది చూడండి, చిన్న వయసులోనే తన భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఏం చేస్తారంటే అది గత జన్మ కర్మలని చెప్పుకోవచ్చు. కొంతమంది చిన్న వయసులో కొంతమందికి ఒంటరిగా బతకాల్సిన పరిస్థితులు వచ్చింది. అలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఎవరిని చూసి ఎవరో ఆడవాళ్ళని కూడా చూసి వీళ్ళు ఇష్టపడిన వల్ల ఉపయోగం ఏంటి? మనిషికి సొంతం అవ్వచ్చు, మనిషిని సొంతం చేసుకోవచ్చు, కానీ వాళ్ళ మనసులో స్థానాన్ని వీరు సొంతం చేసుకోగలుగుతారా? వారి మనసులో, మగవాళ్ళ మనసులో చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఉండేటువంటి విధానాన్ని బట్టి వాళ్ళ కుటుంబం మీద, వాళ్ళ పిల్లల మీద, పిల్లల మీద ప్రేమ లేవని చెప్పేసి వాళ్ళకి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఏ మగవాడికైనా సరే ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉంటారేమో కండి కర్మగాలి మగవాళ్ళ ప్రేమ లేకుండా ఉండేవాళ్ళు. కానీ 100లో 99 మంది చూసినట్లయితే ఆడవాళ్ళు వారి యొక్క పిల్లలు అనేది ఎంతెంత ప్రేమలో ఉంటాయన్నమాట. అలా ఒక మగవాడు తన భార్యను తప్ప వేరే ఆడదాన్ని ఇష్టపడడు. ఇష్టము, ప్రేమ అనేది ఆ మగవాడికి కలగదు. కేవలం అవసరం మాత్రమే తీర్చుకుంటాడు, అక్కడ అవసరం మాత్రమే తీర్చుకుంటాడు. కానీ ఇలాగా ఈ స్త్రీ యొక్క పరిస్థితి బాగోలేదు. ఈ స్త్రీ మంచిదే అయినప్పటికీ కూడా తన మనసులో మాత్రం ఎప్పటికీ స్థానం ఇవ్వడు. తన మనసులో తన భార్య తప్ప వేరే ఆడదాన్ని ఎవరిని ఉంచుకోకూడదు కూడా. ఎందుకంటే అక్కడ కూడా ఒక ఆడకూతురే కాబట్టి అలా ఉండడమే పద్ధతి. కానీ ఇలా యువతలే ఈ స్త్రీకి తెలియాలన్నమాట. అట్లా పరాయి ఆడదల భర్తను నేను కోరుకుంటున్నాను అన్న విషయం ఈ స్త్రీకి తెలిసి ఇలాంటి ఆలోచన వీళ్ళు తీసేసుకోవాలన్నమాట. ఎందుకంటే కదిలిస్తే కొంతమంది కదులుతారు, మాట్లాడతారు, అలా అవసరాలు తీర్చుకుంటారు. అవకాశం వచ్చింది ఉపయోగించుకుంటారు, అవకాశం వచ్చినప్పుడు ఏమో ఉపయోగించుకోకుండా ఉండరు, ఉపయోగించుకుంటారు. కానీ నీ కష్టం తీర్చరు, నీ నష్టం తీర్చరు. నీవు ఆపదలో ఉన్నప్పుడు ఉన్నంటే నీకు వచ్చి సహాయం చేయడానికి వాళ్ళు ముందుకు రారు. అదంతా కూడా 4 గోడల మధ్య బంధం అనేది అక్కడితో ముగిసిపోతుంది. కానీ రేపు నీ ప్రాణాల మీదకి వచ్చిన, నీ పీకల మీదకి వచ్చిన, నీ కష్టం ఉంది, అది అత్యవసరంగా భావించి డబ్బులు కావాలన్నా, ఏది కావాలన్నా, మీకు ఏదైనా పిల్లలకు అవసరమైన ఏదైనా సరే వాళ్ళంటూ మాత్రం ఎలాంటి సహాయం అనేది చెయ్యరు. కాబట్టి ఇక్కడ ఇలాంటి స్త్రీలు చాలామంది ఉంటున్నారండి. అలాంటి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం అయితే అదనమాట. ఏదైనా సరే తప్పో ఒప్పో, ఏ జన్మలో పాపమో ఆ రాత అనేది పోయింది. ఇక పోయినప్పుడు ఇక అలా బతకడమే, అంతేగాని వీళ్ళు మనుషుల్ని సొంతం చేసుకోగలుగుతారేమో కానీ వాళ్ళకు కూడా మా మీద ప్రేమ ఉందని చెప్పి కొంతమంది మూర్ఖత్వంగా అనుకుంటారు. మీరు తలకిందులుగా తపస్సు చేసినా కూడా వాళ్ళకు మీ మీద ప్రేమ అనేది కలగదు. వారి యొక్క భార్యల మీద మాత్రమే ప్రేమ ఉంటుంది. భార్యల మీద ప్రేమ లేదని చెప్పినా కూడా వాళ్ళకి భార్యల మీదే ప్రేమ ఉంటుందన్నమాట. అంటే అది మీకు కొన్ని పరిస్థితుల్లో అర్థమవుతుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే అవసరాలు తీర్చుకోవడానికి కొంతమంది కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. అలాగా అవన్నీ నిజాలనుకుంటే నమ్మే ఆడవాళ్ళు పిచ్చోళ్ళు అవుతారనమాట. అయితే ఇది ఈ రాశిలో ఉన్నటువంటి మగవాళ్ళందరికీ చెప్పట్లేదండి. ఈ రాశిలో ఉన్నటువంటి కొంతమంది పురుషులకు మాత్రమే ఇది జరుగుతుంది అనమాట. అయితే మరి ఈ రాశిలో ఉండే పురుషులకి ఇలా కొంతమందికి జరగదు. మరి వీళ్ళు అవకాశాలు ఉపయోగించుకున్నారంటే వీళ్ళు ఖచ్చితంగా అవకాశాన్ని ఉపయోగించుకోరు. ఎందుకంటే వీళ్ళు జీవితం అంటే ఏంటో తెలిసిన వాళ్ళు కాబట్టి ఆ స్త్రీ తనంతట తాను వచ్చి అంటే మీరంటే ఇష్టం, మీ జీవితంలో నేను ఎట్లాగైనా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నానని చెప్పి తన నోరు విప్పి చెప్పినప్పటికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులకు మాత్రం శబాష్ అని చెప్పుకోవచ్చండి. నిర్మోహమాటంగా మేము అలాంటి వాళ్ళం కాదని, మేము మంచి వాళ్ళం అయితే కావచ్చు కానీ మేము చెడ్డ వాళ్ళం కాదు, ఎవరైనా సరే నాకు ఆల్రెడీ పెళ్ళయి ఉంది, నాకు ఆల్రెడీ నా భార్య ఉంది, నా భార్యను తప్ప నేను ఇంకొవ్వరిని కూడా ప్రేమించలేను, నా వల్ల కాదు అని చెప్పేసి ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి మీరు కటాకచ్చిగా చెప్పాల్సిందే.
ఏంటంటే ఆ స్త్రీని పూర్తిగా అంటే వాళ్ళు కాదమ్మా, నువ్వు మంచిదానివైతే కావచ్చు కానీ నేను చెడ్డవాళ్ళం కాదు అని చెప్పేసి ఎవరైనా సరే ఒకటే, మాకు ఆల్రెడీ పెళ్ళై ఉంది, నాకు ఆల్రెడీ నా భార్య ఉంది, నా భార్యను తప్ప నేను ఎవరిని కూడా ప్రేమించలేదు, నా వల్ల కాదు అని చెప్పేసి ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులు ఇలా కొంతమంది ఎవరైతే జరిగినాయి అంటున్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే ఆ స్త్రీని పూర్తిగా దూరం పెట్టేస్తారనమాట. ఒకసారి పరిచయం అయిపోతే దాంట్లో ఊపిలో దిగిపోతే లాక్కోవడం అనేది అంత ఈజీ కాదు. కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులు వీళ్ళ యొక్క మంచి మనస్తత్వం అనేది అర్థమైపోద్ది అనమాట. కొంతమంది బయట ఉపయోగించుకుంటారు కానీ వీళ్ళకి అవకాశం వచ్చినా కూడా వద్దు, ఎందుకంటే అది తప్పు, ఏది తప్పు ఏది ఒప్పు అనేది వీళ్ళకి తెలుసు. అదేనండి, ఏదైనా సరే జీవితంలో పట్టుకోవడమే గొప్ప కాదు, పట్టుకోవడం కన్నా విడిచిపెట్టడం గొప్ప అన్నమాట. అలా వీళ్ళు ఏంటంటే ఆ స్త్రీని విడిచిపెట్టేస్తారు. ఈ సమస్యలని బాధ ఉండొచ్చు కానీ ఇలా మాట్లాడడం అనేది పొరపాటమ్మా, మాకు వివాహం కాకముందు చేసుకునే వాళ్ళం మేము, కానీ మీ పరిస్థితి తప్పు పట్టడం లేదు, మీ యొక్క ఆలోచన విధానాన్ని తప్పు పట్టడం లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమందికి పరిస్థితులు అనేవి మనుషులు దిగదారుస్తుంటాయన్నమాట. అలాగా తప్పు చేసేలాగా ప్రేరేపిస్తుంటాయి మరి పరిస్థితులు అనేది. అలా కూడా అలాంటివి మా వల్ల కాదమ్మా, మీ జీవితంలో మా జీవితం ఉంది, మా జీవితం మాకు సంబంధించినటువంటి మనుషులు మాకున్నారు, వాళ్ళకు మేము అన్యాయం చేయలేము, నా భార్యకు నేను మోసం చేయలేను, నా భార్యను తప్పు వేరే ఆడదాన్ని ఇష్టపడలేదు, నాకు నా భార్య తప్ప ఇంకెవ్వరు నాకు అవసరం లేదు, కాబట్టి ఇంకెప్పుడు కూడా ఇలాంటి ఆలోచనలు మా ముందుకు రావద్దు, మాకు ఇలాంటి చెప్పొద్దు, దయచేసి మీరు మాకు దూరంగా ఉంటేనే మంచిది, అసలు మాతో ఏ విధంగా కూడా మాట్లాడొద్దని చెప్పేసి ఆ రాశిలో ఉన్నటువంటి పురుషుడు చూడండి ఎంత గొప్ప వాళ్ళంటే వాళ్ళు నిర్మొహమాటంగా, ఎందుకంటే ఇలాంటివి మొహమాటంతోటో లేకపోతే అవకాశం ఉందని చెప్పేసి అవకాశాన్ని ఉపయోగించుకున్నటువంటి ఇలాంటివి చేస్తే ఏంటంటే అది ఇంకా దాంట్లో ఊబిలో ఒక్కసారి దిగితే లాక్కోవాలంటే నా వల్ల కాదు పని అని చెప్పేసేయాలి. అంటే తెలివిగా భార్య మీద వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ ఈ రాశిలో ఉన్నటువంటి పురుషుల యొక్క నిజంగా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఇలాంటి భర్తలు దొరకడం నిజంగా ఒక అదృష్టం అని చెప్పుకోవాలి. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అసలు ఎప్పుడు వస్తాడో, ఏ టైంకి వస్తాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో అని చెప్పేసి కొంతమంది భయపడుతుంటారనమాట ఆడవాళ్ళు. కొంతమంది ఈ రాశిలో ఉన్న ఆడవాళ్ళు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ భర్తలు అవకాశం ఉన్నా కూడా అలాంటి తప్పులు చేసే వ్యక్తులు కాదు, తప్పుడు వ్యక్తులు కాదు, ఎదుటి వారి ఆడవాళ్ళ జీవితంలో ఆడుకునేటువంటి వ్యక్తులు కాదు. అలాగే మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తుంటారు, మిమ్మల్ని మోసం చేసేటువంటి వ్యక్తులు కాదు. కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులు వారి యొక్క భార్యలు అనుమానించాల్సిన అవసరం లేదు. నిజంగా వాళ్ళు దొరకడం మీ యొక్క పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ రాశిలో పురుషులు ఆ స్త్రీలు ఏంటంటే దూరం పెట్టేసి దానికి తన జీవితాన్ని చూసుకోవాలని అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ రకం కూడా అసలు 1% కూడా ఎంటర్ అవ్వదన్నమాట. కాబట్టి తన పరిస్థితిని అర్థం చేసుకొని బాధపడి వదిలేస్తారు. కానీ కొన్ని విషయాలు అలా ఉండడమే మంచిది. ఇక ఆ స్త్రీ కర్మ ఇంకా భరించాల్సిందే. దేవుడు ఇచ్చినటువంటి జీవితాలను ఏ జన్మలో చేసుకున్నామో అందరు భార్యాభర్తలు బాగుంటున్నారు, అయ్యో మాకు ఒక తోడుంటే బాగుండని చెప్పి కొంతమంది అనుకుంటుంటారు. కానీ అది పెద్దవాళ్ళు చేసినటువంటి పొరపాట్లు కావచ్చు, మనం తెలిసి తెలియక చేసుకున్నటువంటి పాపాలు అవ్వచ్చు, గత జన్మ కర్మలు కావచ్చు. కొంతమందికి ఒంటరిగా బతకాల్సినటువంటి పరిస్థితి భగవంతుడు కల్పిస్తూ ఉంటాడు. దానికి ఇక సరి చేసుకోలేని పోయి దేవుడు స్మరించుకుంటూ తప్ప చేయగలిగేది ఏమీ లేదు. కాబట్టి ఆ స్త్రీ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ఎవరిని కూడా అంటే పరాయి పురుషుడు మంచి సొంతం అవ్వచ్చేమో కానీ కొంతమంది అవకాశాలు వీళ్ళకు ఈ రాశిలో ఉన్న పురుషులు కాదండి, ఇంకా వేరే పురుషులు ఎవరైనా మగవాళ్ళు ఎవరైనా సొంతం అవ్వచ్చేమో కానీ వారి మనసులో మాత్రం ఎప్పటికీ మీ మీద స్థానం అనేది ఉండదు. కట్టుకున్నటువంటి భార్యకు తప్ప వాళ్ళ గుండెలు ఆడదానికి కూడా ఊహించుకోలేరు అనమాట. కొంతమంది ఆడవాళ్ళు కూడా తెలుసుకోవాలన్నమాట. అలా తెలుసుకుంటే మీ జీవితానికి ఇబ్బందులన్నీ లేకుండా ఉంటాయి. కాబట్టి ఇది మీకు అర్థమవుతుంది. కానీ ఈ రాశి వరకు పురుషులకు మాత్రం ఇలాంటి స్త్రీ యొక్క పరిచయం అనేది జరుగుద్ది. నిజంగా స్వచ్ఛమైనటువంటి ప్రేమ, కాకపోతే స్వచ్ఛమైనటువంటి ప్రేమలు అని చెప్పేసి అలాంటి ప్రేమల్ని ఆహ్వానించడం అనేది పొరపాటు. కాబట్టి
అక్కడకు వదిలేయడం కూడా నిమ్మలం అన్నమాట. ఇలాంటి వీడియోలు మీరు వినడం వల్ల ఏంటంటే మీ జీవితానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అవకాశాలు అనేటివి అన్నీ వస్తున్నా కూడా వేటిని ఉపయోగించుకోవాలి, వాటిని ఉపయోగించుకోవాలి. అంతేగాని ఇలాంటివి కాదన్న విషయం, ఒక్క గొప్ప విషయాన్ని మీరు తెలుసుకోగలుగుతారనమాట. కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉంటే బయటికి వెళ్తే ఎన్నో చోట్ల తిరుగుతూ ఉంటారు మగవాళ్ళు. అలాంటి చోట కొంతమంది ఆడవాళ్ళు పరిచయం అవుతుంటారు. ఇలా స్త్రీ పూర్తి బయటికి వచ్చేటువంటి స్త్రీ కాబట్టి మీరు వద్దు అనే నిర్ణయం తీసుకోవడం ముందుకు 1000% కరెక్టు. ఇలాంటి నిర్ణయం అనేది కరెక్టు. కాబట్టి ఇలాంటి మంచిగా ఉపయోగపడే వీడియోలు చాలా బాగా యూజ్ అవుతాయి. కాబట్టి ఈ వీడియోలో అర్థమైతే అంతటి విలువైన సమాచారాన్ని ఉంటుందండి. కాబట్టి మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి వినండి, తెలుసుకోండి. ఎలాంటి స్త్రీలు ఎలా ఉన్నారో సమాజంలో, ఎక్కడ పోతే ఎలా ఉండాలి అని చెప్పేసి మగవాళ్ళు కూడా తెలుసుకోవాలి, ఆడవాళ్ళు కూడా తెలుసుకోవాలి. బయటకు వెళ్తే ప్రపంచం వేరే ఉంటుంది, ఇంట్లో ఉంటే ప్రపంచం వేరే ఉంటుంది. బయట ప్రపంచంలో ఎట్లా బతకాలి అని నేర్చుకున్నప్పుడే ఎక్కడ పోయినా సరే నెగ్గి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం నేర్చుకున్నట్లయితే మనం ఎక్కడ సమాజంలో ఎక్కడ పోయినా మంచిగా బతకగలుగుతాం, మంచి పేరు ప్రఖ్యాతలు కూడా తెచ్చుకోగలుగుతాము. కాబట్టి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఇందులో చాలా విలువైనటువంటి సమాచారం ఉంది. కాబట్టి ఇంకొంతమందికి పురుషులకు తెలిసి తెలియక వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉంటుంటారు. కాసేపు ఎవరో దూరం ఉన్న కొండలు నులుపు అన్నట్టుగా ఇంట్లో ఉన్న పట్టించుకోకుండా ఎవరి కోసమో కొంతమంది జీవితాలను సర్వనాశనం చేసుకుంటుంటారు. అలాంటి వాళ్ళు మారడానికి ఇలాంటి వీడియోస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే ఇలాంటివన్నీ తప్పని వాళ్ళకి క్రమేపీ తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేసుకోండి, బంధుమిత్రులకు కూడా షేర్ చేసుకోండి. లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే కామెంట్స్ వేసి హైప్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కూడా లైక్ చేసి చెప్పండి, కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ ఇచ్చి ఇలాంటి మరింత సమాచారం మరి కొంతమందికి చేరి పొరపాట్లను అన్నీ జరగకుండా చూసుకోవడానికి మంచిగా సపోర్ట్ పడుతుంది. కాబట్టి ఈ వీడియోను ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.